నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండయ్య మీడియాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర 42% రిజర్వేషన్లపై చూపిస్తున్న చూమంతర్ డ్రామాను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని, తన కేబినెట్లోనే 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయలేని వ్యక్తి ఢిల్లీకి వెళ్లి పెద్ద పెద్ద మాటలు చెప్పడం హాస్యాస్పదమని మండిపడ్డారు. మక్తల్ నియోజకవర్గంలో ఉన్న 2 మార్కెట్ కమిటీల చైర్మన్ పదవుల్లో ఒక్కదాన్నైనా బీసీలకు కేటాయించలేని స్థానిక మంత్రి ఢిల్లీలో బీసీలపై ప్రేమ చూపించడం అంటే నాటకమేనన్నారు. ఇటీవల సీఎం ప్రకటించిన కార్పొరేట్ పదవుల్లో బడుగు బలహీన వర్గాలకు ఎన్ని పదవులు ఇచ్చారో ప్రజలంతా గమనిస్తున్నారని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బీసీలపై ద్వేషంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా ప్రజలకు స్వశక్తిని ఇచ్చే అవకాశాన్ని దూరం చేస్తున్నారని విమర్శించారు. వంగి వంకాయలు తెంపనివాడు ఎగిరి టెంకాయలు తెంపడానికెళ్లినట్టే ఉంది అంటూ సీఎం ఢిల్లీ పర్యటనను తీవ్రంగా ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తానన్న వ్యాఖ్యలు ప్రజల్లో నవ్వుల పుట్టలుగా మారాయని, బడుగు బలహీన వర్గాలపై జరిగిన అన్యాయానికి సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలని, స్థానిక సంస్థల ఎన్నికలు తక్షణం నిర్వహించాలని డిమాండ్ చేసిన బీజేపీ రాష్ట్ర నాయకుడు కొండయ్య. జంతర్ మంతర్ దగ్గర చూమంతర్ డ్రామాలు చేస్తే తెలంగాణ ప్రజలు ఎవరు కూడా సహించలేరు. భారతీయ జనతా పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నది. తన క్యాబినెట్లో 42% మంత్రివర్గంలో బీసీలకు చోటు కల్పించలేని వాడు, మక్తల్ నియోజకవర్గంలో 2 మార్కెట్ కమిటీ చైర్మన్లు ఉంటే ఒక్కటి కూడా బీసీకి ఇవ్వనోళ్ళు, ఢిల్లీలో పోయి బీసీల పేరు మీద నోరు దించుకుంటే తెలంగాణ సమాజము నమ్మదు, సహించదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఇటీవల తెలంగాణలో ప్రకటించిన కార్పొరేషన్ చైర్మన్లలో ఎంతమంది బడుగు బలహీన వర్గాలకు చైర్మన్ పదవులు ఇచ్చారో యావత్ తెలంగాణ ప్రజానీకం చెవులారా విన్నది, కన్నులారా చూసింది. కాబట్టి తెలంగాణ ప్రజల పట్ల, ముఖ్యంగా బడుగు బలైన ప్రజల పట్ల విపరీతమైన ద్వేషం ఉన్న రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీలో పోయి నాటకాలు ఆడితే మరి ఎవరు కూడా సహించరు. మరి ఆయనకు తెలంగాణలో అభివృద్ధి చెందడం, గ్రామీణ ప్రాంతంలో బడుగు బలైన వర్గాల వారు పదవులలో ఉండడం ఇష్టం లేకనే మరి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈరోజు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకుండా మరి వారికి కేంద్ర ప్రభుత్వం వచ్చే నిధులు రాష్ట్రం ఎలాగో ఇవ్వదు, ఖజానా ఖాళీ అయిపోయింది, దివాలా తీసింది తెలంగాణ ప్రభుత్వం. ఢిల్లీ నుంచి వచ్చే నిధులు కూడా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఉపయోగపడకుండా కుట్ర చేసిన దాంట్లో రేవంత్ రెడ్డి మొట్టమొదటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ రెండవదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే తమ పరిధిలో ఉన్న పదవులు మొదట బీసీలకు ఇచ్చి మరి పాలన మీద దృష్టి పెట్టి ప్రజల అవసరాలను తీర్చే మీద దృష్టి పెట్టాలని చెప్పి ఢిల్లీలో పోయి నాటకాలు చేయడం సరైనది కాదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు గుడ్డికాయలు స్వర్గానికి ఎగిరినట్లు, వంగి వంకాయలకి చేతగానడు, ఎగిరి తాటికాయలు చెబుతానన్నట్టు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే గెలిపించడానికి చేతగానడు ఢిల్లీ మొత్తం, భారతదేశం మొత్తంలో భారతీయ జనతా పార్టీకి మరణ శాసనం రాసి రాహుల్ గాంధీని యొక్క పప్పును, ఒక జోకర్ను ప్రధానమంత్రి చేసి 42% రిజర్వేషన్ సాధించుకుంటాడట. ఇది చూసి యావత్ తెలంగాణ ప్రజలే కాదు, దేశ ప్రజలు కూడా దేంతో నవ్వాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి స్పష్టత వచ్చింది, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చేది లేదని చెప్పి స్పష్టంగా ఒప్పుకున్నాడు. కాబట్టి ఇప్పటికైనా 3 నెలలకు రాసి యావత్ తెలంగాణ బడుగు బలైన వర్గాలకు క్షమాపణ చెప్పి వెంబడే లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించాలని చెప్పి రేవంత్ రెడ్డిని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తారు.